సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎన్ని కుటుంబాల్లో గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కామెంట్ అనేకులు చదువుకొని ఇన్స్పైర్ అయ్యి వారి కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను రేపును గాక. మంచిది. మీ అందరి ప్రార్థన ద్వారా ఇజ్రాయెల్ దేశానికి క్షేమంగా రావటానికి ప్రభు కృప చూపించారు. ప్రార్థించిన మీ ఒక్కొక్కరికి మా చేతులు జోడించి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకి బైబిల్ స్టడీ. అందరూ తప్పకుండా బైబిల్ స్టడీలో పాలు పంపులు పొంది దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ, మంచిది, ఈ దినం దేవుని వాక్యాన్ని విందాం. సందర్భంలో ఓ ఉన్నత స్థితిలో భక్తి జీవితం చేస్తున్న ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు తన జీవితంలో తనకెదురైన కొన్ని సమస్యలను బట్టి నలిగిపోతూ, మానసికంగా కృంగిపోతూ, ఏం చేయాలో అర్థం కాక, ఏంటి బ్రతికెట్లా అయిపోయింది, కళ్ళ ముందే జీవితం ఎట్లా కుప్పలాగా కూలిపోయేటట్లుంది, ఏంటి నా పరిస్థితి అని మనసులో వేదంతో ఆ ప్రాంతంలో పేరుగాంచిన ఓ మంచి దైవ సేవకుడు, ఓ ఘనుడైన దైవ సేవకుడు ఆ పట్టణంలో ఉంటే, ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి తన బాధ పంచుకోవాలని, దేవుడు తనని ఎందుకు మర్చిపోయాడా, ఒకవేళ దేవుడు తననేమైనా విడిచిపెట్టాడా అని దైవ సేవకుని కలిసి తన బాధ సేవకునికి తెలియచేసి పరిష్కరించుకోవాలన్న ఆలోచనతో దైవ సేవకుల దగ్గర అపాయింట్మెంట్ అడిగారు. ఎస్, రమ్మన్నారు. మరుసటి రోజు తాను తన స్నేహితునితో కలిసి ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఆల్రెడీ దైవ సేవకుడు ఎవరో ముందుగానే ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వీరు వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. 10 నిమిషాలు అయింది, ఇంకా లోపటి నుంచి పిలుపు రాలేదు. అట్లా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటే, ఖాళీగా ఉన్నాం కదా అని బైబిల్ అట్లా ఓపెన్ చేసి వాక్యం చదువుకుంటున్నారు. చదువుకొని అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు దైవ సేవకుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు వెళ్ళి దైవ సేవకుడు కొందనాలు చెప్పి, అయ్యా వెళ్ళొస్తాము అన్నారట. దైవ సేవకుడికి అర్థం కాక, మీ సమస్య నాకేం చెప్పలేదు కదా, మీ సమస్య చెప్పుకుందామని కదా వచ్చింది, సమస్య చెప్పకుండా వెళ్ళొస్తాను అంటున్నారు అంటే మీరు వెయిటింగ్ చేసినందుకు ఏమైనా ఫీల్ అయ్యారా, అంతసేపు కూర్చోబెట్టినందుకు మీరు ఏమైనా మనసులో నొచ్చుకున్నారా అని దైవ సేవకుడు కాస్త క్షమాపణ మనసుతో వాళ్ళు ఆ మాట అడుగుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను సమస్యతో వచ్చావు నిజమేనయ్యా, మా సమస్య మీకు చెప్పాలని వచ్చావు నిజమేనయ్యా, కానీ ఆ వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు, మా సమస్యకు పరిష్కారం దొరికింది, దేవుడు వాక్యం ద్వారా మాకు జవాబిచ్చాడు గనక ఇక మీ సమయాన్ని వృధా చేయకూడదు అనుకుంటున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని నిండు మనసుతో దైవ సేవకునికి ఆ మాట చెప్పారట. వెంటనే దైవ సేవకుడు అడిగారట, మిమ్మల్ని ఇంతగా ఆదరించిన ఆ వాక్యం ఏది? కుప్పలాగా కూలిపోయారు కదా, జీవోత్సవంలాగా మిగిలిపోయారు కదా, జీవోత్సవంలాగా మిగిలిపోయి మీ బ్రతుకులో జీవాన్ని పోసిన ఆ మాట ఏది? చచ్చిన మిమ్మలను బ్రతికించిన ఆ మాట ఏది అని అంటే, వెంటనే ఆ దైవ సేవకునికి వీళ్ళు పంచుకున్న మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం నుంచి
31 వరకు నేను చదువుతాను. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఈ మాట చదివామయ్యా. ఈ మాట ద్వారా దేవుడు మాతో మాట్లాడాడయ్యా. మేము ఇక నిర్భయంగా ఉన్నామయ్యా అన్నారట. ఈ మాట ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు అంటే, దేవుడు ఈ స్థలంలో అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక భయపడకుడి. ఈ మాట మా హృదయాన్ని తాకిందయ్యా. వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ చెప్పారట, ఏనాడు నా బ్రతుకులో నా తలలో ఎన్ని వెంట్రుకలున్నాయో నాకే లెక్క తెలియదయ్యా. లెక్క పెట్టడం కుదరదు కదా. కానీ నేను ఆరాధించే నా దేవుడు నా తల వెంట్రుకలను కూడా లెక్క పెట్టినటువంటి వాడయ్యా. తల వెంట్రుకల మీద కూడా మనసు పెట్టినటువంటి వాడయ్యా. నిజమే, కొన్నిసార్లు చూడండి, మనిషి శరీరపు అవయవాల్లో కాస్త తృణీకారంగా మాట్లాడేది వెంట్రుకను గూర్చే. కొన్నిసార్లు ఎదుటోడిని తిరస్కారంగా మాట్లాడేటప్పుడు వెంట్రుకెట్లా బీకి ఏమంటాం చెప్పండి. ఒకప్పుడు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో నా వెంట్రుకతో సమానోరా, లేకపోతే నా గోటితో సమానోరా అంటే మనిషి శరీరపు అవయవాల్లో తల వెంట్రుక విలువలేనిదిగా మనం ఎంచుతాం కదా. ఇక్కడ వీళ్ళు అంటారు, అయ్యా విలువలేని తల వెంట్రుక మీదే దేవుడు మనసు పెట్టాడంటే, వాటిని లెక్కించాడంటే, నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా కుటుంబం పట్ల దేవుడు ఇంకెంత బాధ్యత కలిగి ఉంటాడో కదా, ఇంకెంత బాధ్యత కలిగి ఉంటాడో కదా. భయపడకుడి, ఆ మాట నన్ను బ్రతికించింది అయ్యా అంటాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, ఏంటో నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, దేవుడేమైనా నన్ను మర్చిపోయాడా, దేవుడేమైనా నన్ను చిన్నచూపు చూశాడా అని కొన్ని పరిస్థితులను బట్టి విసికి 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 ప్రతిదానికి ఒకవేళ భయపడుతూ ఉంటే, నా జీవితంలో ఏవేవో జరుగుతున్నాయి, నాకు అర్థం కావట్లా, ఏమైనా కీడు రాబోతుందా, ఏమైనా ముప్పు రాబోతుందా, ఏమైనా నాశనం కలగబోతుందా అని, ఏదైనా కలగబోతుందోనని ఒకవేళ నువ్వు భయపడతా ఉంటే, దేవుడు అంటాడు, దేవుని ఆజ్ఞ లేకుండా ఆమేన్ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు. దేవుడు మాట్లాడుతుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, రోగానికి ఏమైనా భయపడుతున్నావా? ఆ రోగం చంపేస్తుందేమో. శరీరంలో ఉన్న క్యాన్సర్ వ్యాధి అకస్మాత్తుగా మరణాన్ని తెప్పిస్తుందేమో. మననే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కాస్త బీపీ అయింది, హై అయింది అన్నాడు. హార్ట్ లో కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నట్లు అన్నాడు. అమ్మో ఏమైనా కీడు జరిగిద్దేమో అని శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాన్ని బట్టి ఏమైనా జరుగుతుందేమో అని ఒకవేళ మనసులో భయపడుతున్నావా? అమ్మా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన సెలవు లేకుండా విలువలేని నీ తల వెంట్రుక కూడా నేల మీద రాలదు. నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే. మరో మాట చెప్పమంటారా? దేవుని ఆజ్ఞ లేకుండా నీకు అపాయం రాదు. రెండో మాట, నీతో ఉన్న వారికి కూడా నిన్ను బట్టి ఏ కీడు కలగకుండా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు మహాశయుడు రోమా పట్టణానికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ ఓడ నాయకుడు ప్రయాణమే వెళ్దాము అన్నాడు. పౌలు వారు అన్నారు, అయ్యా వెళ్ళటం ఇదంతా సరైన సమయం కాదు, ప్రయాణం వాయిదా వేస్తే మంచిది. పౌలు మాట వినకుండా మనుషుల మాట విన్నారు, ప్రయాణాన్ని కొనసాగించారు. భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుంది. 14 రోజుల పాటు సూర్యునైనా చూడలేదు, చంద్రునైనా చూడలేదు, కడకు నక్షత్రాలను కూడా చూడలేదు. 14 రోజుల పాటు కట్టిక చీకటిలో వాళ్ళు ఉన్నారు. పౌలు గారు అంటాడు, అక్కడ
బ్రతుకుదుమనే ఆశ బొత్తిగా లేకపోయెను అని మాట్లాడతాడు. ఇక వాళ్ళంతా అనుకున్నారు, ఇక చనిపోయేవరా అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక చనిపోయేవరా అనుకున్నప్పుడు అప్పుడు పౌలు మహాశయుడు ఓ చక్కటి మాట వాళ్ళతో మాట్లాడతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, పౌలు మహాశయుడు వాళ్ళతో మాట్లాడుతున్న ఆ దివ్యమైన మాట చూడండి. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 33వ వచనం నుంచి 34వ వచనం వరకు నేను చదువుతాను. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి అయినను ఒక ఎంట్రుకైనను నశించదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నాతో ఉన్న జనులారా, నాతో పాటు ఈ ఓడలో ప్రయాణమే వస్తున్న నా సహోదరులారా, ఇదిగో ఓ దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నేను ఆవరించిన పరిస్థితులను బట్టి వాళ్ళు 14 రోజుల నుంచి భోజనం పుచ్చుకోకుండా ఉన్నట్లుగా నిన్ను ఆవరించిన పరిస్థితులను బట్టి కడుపు నిండా భోజనం చేయట్లేదేమో, నీవు కంటారా నిద్రపోవట్లేదేమో. ఒకవేళ పండుకున్న ఆ కొడుకు పరిస్థితి ఏమైపోద్దో, ఈ కూతురు పరిస్థితి ఏమైపోద్దో, ఈ కూతురు పెళ్లి నేను చేయగలుగుతానో లేదో, వయసు చూస్తే పెద్దదైపోతుంది, ఈ వయసులో పిల్లలకు సంబంధాలు దొరుకుతాయో లేదో, తిన్నా తిండి ఒంటికి పట్టక, పండుకున్న రాత్రిపూట నిద్ర లేక, ఒకవేళ కలవరంతో అల్లాడిపోతున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడేమో, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడేమో, ఈరోజు దైవజనుడిగా ప్రవచనమెత్తి చెప్తున్నాను, నీ బిడ్డ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల మీద పడకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. ఏ కొడుకును గూర్చి ఏడుస్తున్నావో, ఏ కూతురును గూర్చి ఏడుస్తున్నావో, ఏ భర్తను గూర్చి ఏడుస్తున్నావో, ఏ వ్యాపారాన్ని గూర్చి ఏడుస్తున్నావో, ఏ ఆర్థిక స్థితిగతులను గూర్చి ఏడుస్తున్నావో, యేసు నామం పేరిట ఎంత కీడు కూడా నీ కుటుంబానికి కలగకుండా దేవుడు తన కాపుదలు అనుగ్రహించునుగాక. ఆమేన్. పౌలు వారు అన్నారు, మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు అని. పౌలును బట్టి ఓడలో ఉన్న వారందరినీ దేవుడు కాపాడాడు. ప్రియ బిడ్డ, ఈరోజు విను. ఒకవేళ తినటం మానేసేవేమో, నిద్రపోవటం మానేసేవేమో, విను, విశ్వసించు. కడుపు నిండా తింటాం, కంచార నిద్రపోవటం ఒకవేళ చాలా దినాలు అయిపోయిందేమో, నిద్ర నీకు దూరం అయిపోయిందేమో, కనీసం ఈ రోజు నుండి అయినా దేవుడు ఉన్నాడు అని కడుపు నిండా భోజనం చేసి, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండు, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయి, కానీ నిద్రపోయేటప్పుడు మాత్రం దేవుడున్నాడని నిశ్చయితో నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల మీద పడకుండా నా దేవుడు నేను కాపాడును గాక అంటాడు పౌలు గారు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. వేటికంటేనట? పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుక ఏమండి, అసలు పిచ్చుకతో నిన్ను ఎలా పోల్చుకోగలుగుతావు? నీవెవరివి? దేవుని పోలికలో సృజించబడిన వాడివి. నీవెవరివి? దేవుని సారూప్యంలో సృజించబడిన వాడివి. నీవెవరివి? యేసయ్య పవిత్రమైన రక్తంతో కడగబడిన వాడివి. అమ్మా, యేసయ్య తన ప్రాణమిచ్చి నిన్ను బ్రతికించుకున్నాడు. ఆమేన్. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. పిచ్చుకనే మర్చిపోని దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడు నిన్నెట్లా మర్చిపోతాడు? విన్నావా ఈ మాట? అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ సమయంలో ఏది నీకు కావాలో సమయానుకూలంగా
దేవుడు నీకు సమకూర్చేవాడై ఉన్నాడు. నమ్ము ఈ మాట. ఆకాశ పక్షులకు ఏ సమయానికి కావలసిన ఆహారం దేవుడు వాటికి సమకూరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ దేవుడు ఎవరో తెలుసా? యెహోవా ఈరే. ఎస్, సమకూర్చేవాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, అమ్మా ఇంకా ఈ పిల్లల పెళ్లి ఎప్పుడు చేస్తావమ్మా, ఈ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తావమ్మా, ఎవరైనా గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటే యెహోవా ఈరే అను. కొంతమంది మాటలు ఆదరించినట్లుగానే ఉంటాయి, కానీ ఆ మాటల వెనుక ఎక్కడో గుండెల్లో పొడుచుకునేటట్లుగా ఉంటాయి. ప్రజలు నేను ప్రశ్నించినప్పుడల్లా యెహోవా ఈరే, ఏ సమయంలో ఏది కావాలో నా దేవుడే సమకూరుస్తాడు అని. టెన్షన్ పడకు, కలవరపడకు, దేన్ని గురించి గుండెల్లో భయం పెట్టుకొని ఆలోచిస్తా మానసిక రోగివి కాకు. నేనంటా అయినా ఆలోచించి మనం ఏం చేయగలం? ఆలోచించి మనం ఏం చేయగలం? విచారించి మనం ఏం చేయగలం? ఆలోచించి ఏం చేస్తామో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఆరోగ్యాన్ని పాడు చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకకుండా అర్ధాయుష్తో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, చితి చనిపోయిన మనిషిని కాలిస్తే గుండెల్లో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటాదట. విన్నారా? చితి అంటే చితి మంటలు. చితి మంటలు ఎవరిని కాలుస్తాయి? చనిపోయిన మనిషిని కాలుస్తాయి. నీ గుండెల్లో ఉన్న చింత ఉందే, బ్రతికుండగానే మనిషిని కాల్చుకు తింటాది. అయినా క్రైస్తవుడా, నీవెందుకు చింతించాలి? నో, చింతించొద్దు. నేను చింతించకపోతే ఎవరు చింతిస్తారయ్యా అని అంటావా? పేతురు మహాశయుడు అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా బ్రతకండి అంటాడు. ఆమేన్. ఎవరి మీద వేద్దాం? ఎందుకు? ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. దేవుని బిడ్డ, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ కుటుంబాన్ని గూర్చి చింతిస్తున్నాడు. తమ్ముడా, నీ ఉద్యోగాన్ని గూర్చి చింతిస్తున్నాడు. చెల్లి, నీ పిల్లల వివాహం గూర్చి చింతిస్తున్నాడు. కన్నీళ్లు కారుస్తున్న ఓ తండ్రి, నీ కుమారుని గూర్చి చింతిస్తున్నాడు. ఎస్, కాపురం సతమతమైపోతూ విచ్ఛిన్నమైపోయే పరిస్థితుల్లో ఏమైపోద్దా కూతురు కాపురం అని అల్లాడిపోతున్న నీ కూతురు కాపురాన్ని గూర్చి దేవుడు చింతిస్తున్నాడు. శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని గూర్చి మనసులో వేదన పడుతున్నావా? నిన్నెట్లా బాగు చేయాలా అని నీ స్వస్థత కొరకు దేవుడు చింతిస్తున్నాడు. నేనంట, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నిశ్చింతగా బ్రతుకు. నీ దేవుడు నీ తల వెంట్రుకలు కూడా లెక్కించాడు. ఆఫ్టర్ ఆల్, తల వెంట్రుకలు కూడా లెక్కించాడు. వాటిని లెక్కించి వాటి పట్లే అంత బాధ్యతగా ఉన్న దేవుడు, నీ తల వెంట్రుకల పట్లే అంత బాధ్యతగా ఉన్న దేవుడు నీ పట్ల ఇంకెంత బాధ్యతగా ఉంటాడో కదా. ఒకే మాట, దేన్ని గూర్చి చింతించుకో. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా నువ్వు బ్రతుకు. ఆహారం తినటం మానేయకు. ఉపవాసం ఉన్నప్పుడు తప్ప, ప్రార్థించేటప్పుడు తప్ప కడుపు నిండా తిను. దేవుడు ఉన్నాడని నిశ్చయితతో ప్రశాంతంగా బ్రతుకు. అన్నమ్మ తల్లిని గురించి మన వాక్యంలో వింటాం కదా, తనకు సంతానం లేదని ఏడుస్తూ ఆహారం తింటూ మానేసిందట. దుఃఖముఖిగా ఉండటం ప్రారంభించిందట. ఎప్పుడైతే ఏలీ ప్రవక్త ఆవిడతో ప్రవచనం ఎత్తి మాట్లాడాడో, ఏమని? నీకు క్షేమము కలుగును గాక, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక అని ఎప్పుడన్నాడో బైబిల్లో రాయబడిన మాట, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసి ఇంటికి వెళ్ళి భోజనము చేసింది అని రాసింది. తమ్ముడు, చెల్లి, ఒకవేళ కడుపు నిండా భోజనం చేసి చాలా కాలం అవుతుందేమో, కుటుంబీకులతో నవ్వుతా మాట్లాడి కొన్ని నెలలవుతుందేమో, కంటారా నిద్రపోయి
వేదన పడుతూ కొన్ని సంవత్సరాలు అవుతుందేమో. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. నీకు క్షేమము కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీరు చేసుకునిన మనవి యేసు నామం పేరిట ఆయన దయచేయును గాక. నిశ్చింతగా బ్రతుకు, దేవుడున్నాడనే ధైర్యంతో జీవించు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. థ్యాంక్ యూ. మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు, అలాగే జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు, మరి విశేషంగా వివాహ దినం జరుపుకోబోతున్న బిడ్డల కొరకు, వీళ్ళందరూ అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం. అవును నాయన, గృహ నిర్మాణాలు చేపడుతున్న బిడ్డల కొరకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు స్తోత్రం. హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే గాయపడిన హస్తముతో వారిని తాకుదురుగాక. దీర్ఘాయుష్యు వారికి మీరు దయచేయుదురుగాక. మా తల వెంట్రుకలన్నిటినీ నువ్వు లెక్కించిన దేవుడు. దేవా, మా పట్ల ఎంత బాధ్యత కలిగిన వాడివి. మీ మీద ఆధారపడి మీరున్నారనే ధైర్యంతో నిశ్చింతగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా కృప చూపండి. ఈ ప్రార్థన మనవులు యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానములు మనందరికీ తోడయుండును గాక.